రైట్. నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చలు, సోషల్ మీడియాలో వస్తున్న ఏవైతే ఎపిసోడ్స్ ఉన్నాయో, అదేవిధంగా సోషల్ మీడియాలో ఏవైతే మరి వ్యాఖ్యలున్నాయో, ఇవన్నీ కూడా బలంగా ప్రజల, మరి ముఖ్యంగా ప్రేక్షకుల మెదళ్లలో నాటుకుపోతున్నాయి. సో, వీటిని చూసి కూడా రాష్ట్ర ప్రభుత్వాలు మారాల్సింది, కేంద్ర ప్రభుత్వాలు మారాల్సింది, మార్పు తెచ్చుకోవాల్సింది పోయి, సో, అవి కాస్త ఈ మీడియా అంటే సోషల్ మీడియా వేదికలుగా మరి వారు విష ప్రచారాన్ని చేస్తున్నారు. రాజకీయ పార్టీల గురించి వ్యతిరేకంగా చెప్పడం, ప్రభుత్వ కార్యకలాపాల గురించి వ్యతిరేకంగా చెప్పడం. సో, ఇవి సూచిస్తున్నారు. అంటే ఇవి చూపిస్తున్నారంటూ కూడా ఒక ఆరోపణ అయితే ఎదురుగా మనకు వెలువరించింది. ఇక ఇది కాస్త పోయి ప్రభుత్వ పథకాల అమలు తీరు, మరి ప్రభుత్వాలకు కావాల్సిన మరి వారికి కావాల్సిన ఉత్సాహం ప్రేక్షకుల నుంచి మరి ముఖ్యంగా ప్రజల నుంచి ఎటువంటి స్పందన వస్తుంది, ప్రభుత్వాల పట్ల మంచిగా ఉన్నారా లేదా అన్నవి కూడా కొన్ని వీడియోలు చూడడం జరిగింది. ఈ వీడియోలను కొంతమంది కూడా యూట్యూబ్ వేదికగా లేదా సోషల్ మీడియా వేదికగా అందరికీ చాటి చెప్పడం జరుగుతోంది. ఈ సెకండ్ కూడా ముగిసింది. ఇక రానున్న సెకండ్లో ఇప్పుడు ఉన్న సెకండ్లో కూడా ఒకటి కనిపిస్తోంది. ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి పోసుకోవడం. అంటే రాజకీయ నాయకులు దుమ్మెత్తి పోసుకోవడం మెయిన్ స్ట్రీమ్లో మనం చూస్తున్నాం. ఇక్కడ మన అరచేతిలో ఇమిడిపోయే ఈ బుల్లితెర కంటే ఇంకా మరి బుల్లి పెట్టెలోకి వచ్చింది. సో, అరచేతిలో మనకి ఇమిడిపోయే మొబైల్స్ కూడా వచ్చేసాయి. ఈ మొబైల్స్‌లో మరి ఒక యుద్ధ వాతావరణం నెలకొంటుంది. సో, యూట్యూబర్లు, ఒక సెలబ్రిటీలు, ఒక ఇన్‌ఫ్లుయెన్సర్‌లు మరొక ఇన్‌ఫ్లుయెన్సర్ మీద దుమ్మెత్తి పోసుకుంటున్నారు. సోషల్ మీడియా అసలు ఎందుకొచ్చింది? సోషల్ మీడియాలో ఎటువంటి సమస్యలు మనం సాధించుకోవచ్చు? ప్రభుత్వానికి మన అభిప్రాయాన్ని ఏ విధంగా చూపించుకోవచ్చు? అన్న కోణాలు ఎప్పుడో ప్రజలు మర్చిపోయారా? అన్నది ఒక ప్రశ్న అయితే బయటకొస్తుంది. మరి ఈ యూట్యూబర్లు, సెలబ్రిటీలు, ఇన్‌ఫ్లుయెన్సర్లు కేవలం వారు దుమ్మెత్తి పోసుకోవడానికి, వారు అరుచుకోవడానికి, వారి భావజాలాన్ని పంచుకోవడానికి, లేకపోతే మన మీద మెదళ్ళ మీద దాన్ని రుద్దడానికి ప్రయత్నిస్తున్నారా? ఒక చర్చ అయితే బయట వినిపిస్తోంది. సో, ఈ స్పెషలైజ్డ్ అంశం మీద మనతో పాటు చర్చించేందుకు మన స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు శేఖర్ భాషా గారు. వీరు ప్రముఖ అనలిస్ట్ అండ్ ఆర్‌జే. ముందుగా మనం వారిని ఇన్వైట్ చేస్తున్నాం. నమస్తే అండి. రైట్ అండి. సోషల్ మీడియా అనగానే మనకి యూట్యూబ్‌లు గుర్తుకొస్తుంటాయి, లేకపోతే ఫేస్‌బుక్‌లు గుర్తుకొస్తుంటాయి. ఇప్పుడు ఎక్స్ ఖాతాలు వస్తున్నాయి, రకరకాలుగా వస్తుంటాయి. ఈ ప్లాట్‌ఫామ్‌లలో ఒకప్పుడు వినోదం కోసం ఒక 2, 3 దశాబ్దాల క్రితం వినోదాల కోసం మాత్రమే చూసేవాళ్ళు. అటు తర్వాత మళ్ళీ విజ్ఞానం కోసం కూడా చూసేవాళ్ళు పెరిగారు. సో, ఇక ఈ కాలంలో ఒకరినొకరు దుమ్మెత్తి పోసుకోవడం ఆ సోషల్ మీడియా వేదికగా అంటే ఎలా జరుగుతుంది? ఏం జరుగుతుంది మార్పు? సరే, ఇప్పుడు సోషల్ మీడియా ఏ రేంజ్‌కి వెళ్ళిపోయిందంటే గవర్నమెంట్‌లని శాసించే స్థాయికి వెళ్ళిపోతుంది. మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఈ సీజేపీ ప్రొటెస్ట్ కనుక చూసుకుంటే ఏకంగా ఒక సెంట్రల్ మినిస్టర్, ఎడ్యుకేషన్ మినిస్టర్ రాజీనామా చేయాల్సిన పరిస్థితికి తీసుకొచ్చింది ప్రొటెస్ట్ కాదు. అంతకన్నా దారుణమైన ప్రొటెస్టులు మనం చూడలేదా? మన తెలంగాణ మిలియన్ మార్చ్ కానీ ఇక్కడ జరిగిన ఎన్నో ప్రొటెస్టులు. కానీ ఆ ప్రొటెస్ట్కి హైపు ఎంత గట్టిగా వచ్చిందంటే, అంటే అప్పట్లో ఇన్స్టాగ్రామ్లు, ఫేస్బుక్లు, యూట్యూబ్లు అంత గట్టిగా లేకుండే ఆ టైంలో. బట్ ఇప్పుడు గట్టిగా ఉన్నాయి. దీనికి తోడు పెయిడ్ ప్రమోషన్లు గట్టిగా ఉన్నాయి. రీసెంట్గా మార్క్ జుకర్బర్గ్ లాంటి వాళ్ళు మీడియా ముందుకు వచ్చి క్షమాపణ చెప్పే పరిస్థితి, అంటే మోడీ గారికి క్షమాపణ చెప్పారు. సో దీని వెనకాల ఉన్న మీకు ఇది చెప్తాను. అంటే వాళ్ళనే కాదు, వీరుడు పోకిరి సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది మహేష్ బాబు, నాకు వాడు వీడని తేడా లేదు, నువ్వు డబ్బులు వాడిని చంపేస్తాడు. సో వాడికి వాడు ఫేస్బుక్ వాడు మెటావాడు బిజినెస్ చేసుకుంటున్నాడు, వాడికి ఏమి పెద్ద ఎథిక్స్ కూడా ఉండవు నిజం చెప్పాలంటే. వాళ్ళు ఏంటంటే ఎవరు డబ్బులు ఇస్తే వాడికి చేస్తాడు. మీరు గమనించారో లేదో, సాక్షాత్తు మన ప్రధానమంత్రి మోడీ గారి స్పీచ్ ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో మిస్ అయిపోయింది, గల్లంత అయిపోయింది. 20 నిమిషాల పాటు అది మాయం, ఎక్కడ కనిపించట్లేదు. ఏంటిది, ఎందుకు డిలీట్ అయిపోయింది అంటే, ఫస్ట్లో అదేదో మా టర్మ్స్కి, లీగల్ టర్మ్స్కి అగెనిస్ట్గా వచ్చింది, ఎక్కువ మంది రిపోర్ట్ చేశారని ఇంకా రకరకాల కారణాలు చెప్పుకుంటూ వచ్చారు. తర్వాత వీళ్ళకి లీగల్ నోటీసులు అన్నీ వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఫేస్బుక్ వాళ్ళు చెప్తున్నది ఏంటి అంటే, ఇది మా పెయిడ్ ప్రమోషన్ ఎవరైతే ఈ సీజేపీ క్యాండిడేట్లు ఎవరైతే ఉన్నారో దీనికి సంబంధించిన ఈ ప్రొటెస్ట్కి సంబంధించినది గట్టిగా డబ్బులు ఇచ్చారట. సో వాళ్ళు మాకు ఇది అగెనిస్ట్గా ఉంది అని చెప్పి వాళ్ళు చెప్పినప్పుడు మేము దీన్ని తగ్గించాల్సి వచ్చింది, కాబట్టి దీన్ని ఆప్యాం అనే కోణంలో ఇప్పుడు వార్తలు బయటకు వస్తుంది. సో ఎంత దారుణం చూడండి. మీకు వచ్చిందో లేదో తెలియదు, నేను మామూలుగా ఇన్స్టాగ్రామ్లో ఎప్పుడు పెద్ద నార్త్కి సంబంధించి అంత ఎక్కువ చూడను. బట్ ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే నాకు సీజీపీ ప్రొటెస్టే. నేను ఎప్పుడు కూడా చూడలే.
మామూలుగా ఏదో సరదాగా మీరు అన్నట్టు వినోదం కోసం విజ్ఞానం కోసం చూసుకునే మనకి అక్కడ ఎప్పుడో ఢిల్లీలో జంతర్ మంతర్లో ఏదో ప్రొటెస్ట్ చేసుకుంటున్నాడు అనేది సరే ఒక న్యూస్ కావచ్చు, కానీ అసలు అదే ఇంకా ఆ, ప్రతి సెకండ్కి అదే పాపప్ అవుతుండదు, ఇది ఇంత పెద్ద ఇష్యూనా అని చెప్పి ఇక్కడ ఏంటవుతుందంటే సార్, మన మీడియాలో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ ఏదైతే ట్రెండింగ్లో ఉంటుందో దాని గురించే మనం డిస్కషన్స్ పెడతాం, ఏదైతే ట్రెండింగ్ ఉంటుందో దాని మీద రీల్స్ చేస్తారు ఇన్స్టాగ్రామ్లో. ఆ రీల్స్ చేయడంతో పాటు అక్కడికి వెళ్ళి ఆ ప్లేస్కి వెళ్ళి చేస్తే ఇంకా గట్టిగా రీచ్ వస్తుంది. ఈ కోణంలో ఆ ఇన్ఫ్లుయెన్స్ ఎలా అయిపోయిందంటే చాలామంది ఇన్ఫ్లుయెన్సర్స్ అక్కడికి వెళ్ళిపోయారు. ఈడెవడు నీటికి నిజంగా సంబంధించిన వాళ్ళు ఎవరు లేరు అక్కడికి వెళ్ళి తిడితే ఇంకా వైరల్ అవుతామనో, లేకపోతే వాళ్ళు పెయిడ్ క్యాంపెయిన్ ఇంకేమన్నా అది తీసుకొచ్చారో తెలియదు. అంత ఈజీ కాదు సార్. ఇప్పుడు జంతర్ మంతర్ అంటే ఢిల్లీ, నేను పోయా 2-3 సార్లు ప్రొటెస్ట్ చేయడానికి జంతర్ మంతర్లో. పోయి రావడానికి మనకి 20,000 అయిపోద్ది ఢిల్లీ పోతే, 1-2 రోజులు ఉంటాయి. సో అటువంటిది అన్ని వేల మంది దేశంలో రావాలంటే ఆలోచిస్తాం. రైట్. అంత పవర్ఫుల్ ఉన్న ప్లాట్ఫామ్ని, సోషల్ మీడియా ప్లాట్ఫామ్ని మరి ఒక ఉద్యమానికో, ఒక ప్రచారానికో, లేకపోతే ఒక అభ్యుదయ వాదానికో వీటి కాకుండా దుమ్మెత్తి పోసుకోవడం, ఒకరినొకరు ఇట్లా శాసించుకోవడం ఎలా తీసుకోవచ్చు? అలా మారిపోయింది, ఎలా తీసుకోవచ్చుంటారు? సో ఇది ఒక రకం. అంటే డైరెక్ట్గా మెటా వాడే శాసించే స్టేజ్కి ఇప్పుడు ఇది ఫస్ట్ టైం కాదు. ఇక్కడ మన రాజకీయాల్లో ఇది ప్రస్ఫుటంగా కనబడుతుంది. ఇది కేవలం నిజం చెప్పాలంటే సీజేపీ విజయం కాదు, అక్కడికి వచ్చిన జంజీ విజయం కూడా కాదు. ఇన్స్టాగ్రామ్, మెటా వీళ్ళ విజయం. వాళ్ళకి ఏం పని మన దేశంతో అంటే వాళ్ళకి డబ్బులు ఇచ్చారు. వాళ్ళకి అదేమి విష ప్రచారం చేయాలని కూడా లేదు మన దేశం మీద. మనకు ఒక సామెత కూడా గుర్తుకొస్తుందండి. తాజ్మహల్కి ఎంత అందంగా ఉందో అందరూ ప్రశంసిస్తారు, కానీ రాళ్ళెత్తిన కూలీలు, వాళ్ళ పేర్లు, వాళ్ళు ఎవరి సంగతి లేదు. సో వీళ్ళు శాసించే స్థితికి వెళ్ళిపోయారు. అందుకే చైనా లాంటి వాడు ఏం చేశాడు, గూగుల్ని కానీ మెటాని కానీ రాని వీళ్ళ లోపలికి. ఎందుకంటే వీళ్ళు ఇక్కడికి వచ్చి మన మీదే విష ప్రచారం చేసి మన గవర్నమెంట్లో కూలిపోయే రేంజ్లో చేస్తున్నారు అంటే దిస్ ఇస్ బ్యాడ్. అంటే ఎక్కడ స్టార్ట్ అయిందో అక్కడే మళ్ళీ అది ఎండ్ అవుతుందేమో. అంటే కొంతమంది ముఖ్యమంత్రులు కూడా గుర్తు చేసుకుందాం, వెనకటి కాలంలో కూడా సోషల్ మీడియాని ఆధారంగా చేసుకుని వాళ్ళు సీఎంలు దాకా అయ్యారు. ఎవరెవరు అయ్యారో కూడా అందరూ తెలిసిందే. సో వాళ్ళు పీఎంలు కూడా అయ్యారు. ఎవరెవరు అయ్యారో అవుతున్నారో కూడా తెలిసిందే. మళ్ళీ వాళ్ళు కూడా దిగిపోవడం, లేకపోతే ఉద్వాసన పలకడం, అక్కడే మళ్ళీ ఎండ్ అవుతుంది పరిస్థితి. అయితే ఇప్పుడు సోషల్ మీడియా ఎంత పవర్ఫుల్గా ఉందో నిఘా వ్యవస్థ కూడా అంతే పటిష్టంగా మారింది. ఇప్పుడు ఇంకొకసారి ఇటువంటి ప్రొటెస్ట్ జరగాలంటే భయపడే పరిస్థితి వీళ్ళు ఖచ్చితంగా ఉంటారు. ఎందుకంటే చాలామంది దాంట్లో క్రిమినల్స్ ఉన్నారని ఐడెంటిఫై చేశారని చెప్తున్నారు. ఇక్కడ వీళ్ళు పోస్టులు బూతులు తిరుగుతూ పెట్టడమో లేకపోతే ఇంకోటో ఇవన్నీ కూడా పక్కన పెడితే వీళ్ళు చేసే మైన్యూట్ థింగ్, ఆడెవడో వచ్చి సీసీ కెమెరాలను బీగుతున్నాడు, ఇంకోడు ఏదో పబ్లిక్ ప్రాపర్టీని డ్యామేజ్ చేస్తున్నాడు, ఇటువంటివన్నీ కూడా ఇంతకుముందు లేనంతగా కీన్గా ప్రతిదీ ఆధారాలతో సహా దొరికేస్తుంది. ఆయన డీసీపీ గారు ఒక మెటా గ్లాసెస్ ఏవో పెట్టుకొని వచ్చారు. అవి పెట్టుకుని ఇట్లా చూస్తుంటే నువ్వెవరు ఏంటి ఎక్కడుంది మొత్తం టకటక బ్యాక్గ్రౌండ్లో నీ ఆధార్ కార్డు ఇన్ఫర్మేషన్, నీ మీద ఏమేమి కేసులు ఉన్నాయి అన్నీ వచ్చేస్తూ ఉంటాయి వెనకాల. అక్కడ కూర్చొని దీనికి కనెక్ట్ అయిపోయిన వాళ్ళు చూస్తుంటారు, ఏ గ్లాసెస్ అనమాట. సో అంటే జెన్జీ వాళ్ళు మా ప్రొటెస్ట్ అనుకుంటున్నారు కదా. మన ఏజ్లో మనం చేసిన ఒకవేళ మీరు కనుక ప్రొటెస్టులు చేసి ఉంటే మర్యాదపూర్వకంగా చేస్తే ఓకే. ఒకవేళ ఆ టైంలో బస్సులు తగలెట్టేయడాలు, రాస్తారోకోలు చేయడం, ఇటువంటివన్నీ చేస్తే వాళ్ళని పట్టుకోవడం చాలా కష్టమయ్యేది. కానీ ఇవాళ మీరు చీమ చిట్టుక్కుమన్నా కూడా తెలిసిపోయే స్టేజ్లో ఉన్నారు. దానికి ప్రత్యక్ష సాక్ష్యమే ఈ ప్రొటెస్ట్. వీళ్ళందరి మీద కేసులు అయినాయి, ఏ పని చేశారో దానికి తగ్గట్టుగా సెక్షన్లు పడ్డాయి, అన్నీ జరుగుతున్నాయి. ఒక విద్యార్థుల మీద కేసులు పెట్టకండి అంటే సరే అని చెప్పి ఇది తీసుకొచ్చారట. ఏంటి, మీరు నీట్ రాసిన హాల్ టికెట్ కానీ లేకపోతే మీ ఫ్యామిలీలో ఎవరైనా సరే నీట్ మెంబర్ ఎవరైనా ఉన్నారని కానీ మీరు అది ప్రూవ్ చేస్తే మేము మీ మీద కేసు పెట్టామని చెప్పారట. ఎంతమంది ఉన్నారు అక్కడ, అందరూ ఎక్కడెక్కడి నుంచో వేరే అసలు నీట్ అంటే అర్థం తెలియని వాళ్ళు కూడా వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో ఇక్కడ పెయిడ్ ప్రమోషన్స్ కావచ్చు, లేకపోతే వేరే ఇంటెన్షన్స్ తోటి కావచ్చు. ఇప్పుడు ప్రధానమంత్రి స్పీచే ఆపేసేంత స్టేజ్కి వాళ్ళు వెళ్ళిపోతున్నారు అంటే మీరు ఆలోచించుకోవచ్చు. ఎందుకు ఆపేశారు మీరు గమనించండి, చెప్తా. ఇప్పుడు ఈ ప్రొటెస్ట్ మంచి ఊపు మీద ఉందనుకుందాం, ఆల్రెడీ చాలామంది వచ్చేసారు, అవుట్ ఆఫ్ ప్రపోర్షన్ వీళ్ళు బ్లోఅప్ చేస్తున్నారు. ఈ టైంలో సడన్గా ఆయన రాజీనామా చేసేస్తాడు, అంతా అయిపోయింది సర్దుకోండి అని చెప్పి ఆయనది వచ్చేస్తే కూల్ అయిపోతే
వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిందని, అంటే ఏదన్నా పెద్ద ప్రమాదం జరగాలో లేకపోతే 2-3 ఆత్మాహుతులు జరగాలో ఇటువంటివి జరిగితే ఇంకా పెద్ద చేసి రచ్చ చేద్దాం అనుకునే వాళ్ళకి టక్మని ఆపేశారనుకో, బ్రేక్ వేసేసారనుకో, ఇదే పొద్దు. సో ఇప్పుడు మోడీ గారి స్టేట్మెంట్ వల్ల సడన్గా వాళ్ళు ప్రొటెస్ట్ ఆపేయాల్సిన పరిస్థితి వస్తే, అరే మనం ఏదో అనుకున్నాం సడన్గా దీనివల్ల ఆగిపోతే మీరు అర్జెంటుగా దాన్ని ఆపండి, అది ఎక్కడికి పబ్లిష్ చేయకండి అనే కోణంలో వీళ్ళు వాళ్ళకి ఇన్ఫామ్ చేస్తే వాళ్ళు దీన్ని ఆపారు. మీకు అర్థమవుతుందా రాజకీయం అంటే ఏ రేంజ్కి ఉన్నారంటే? ఏకంగా ప్రభుత్వాన్ని వాళ్ళ స్పీచ్లను కూడా ఆపేసేంత స్టేజ్లో వీళ్ళు ఉన్నారంటే ఇది మనం చేసుకున్న స్వయంకృతాపరాధం. ఏంటి, వీళ్ళని రానిచ్చి మనం ఏం వాడతాం సార్ కమ్యూనికేషన్కి? వాట్సాప్, ఎక్కడికైనా పోవాలంటే గూగుల్ మ్యాప్స్, తర్వాత న్యూస్లు చూడాలంటే ఈ ఫేస్బుక్లు, ఇన్స్టాగ్రామ్లు ఇవన్నీ వాడుతున్నాం. మనం వీటిని ఇంతవరకు రానిచ్చేసి మీరు అనుకున్నారు మన దేశాన్ని మన ప్రధానమంత్రి వాళ్ళు కాదు, వీళ్ళు పరిపాలిస్తున్నారు. ప్రధానమంత్రిని కూడా వాడే పరిపాలిస్తున్నాడు కదా. ప్రధానమంత్రి కూడా వాడి దయాదాక్షిణ్యాల మీద ఆయన స్పీచ్ బయటికి వెళ్తుంది. ఆ స్టేజ్లో వాళ్ళు చేస్తున్నారంటే మనం ఏం చేయాలి? మనకంటూ ఓన్ ప్లాట్ఫామ్స్ క్రియేట్ చేసుకోవాలి. చైనా వాడు అదే చేశాడు రాని ఒకప్పుడు. మనకంటూ ఓన్ ప్లాట్ఫామ్ క్రియేట్ చేసుకోకపోతే ఇప్పుడు చూడండి సార్, 200కి 300కి మన ఆడపిల్లలు ఒళ్ళమ్ముకొని ఇన్స్టాగ్రామ్లో షోలు ఇచ్చుకుంటారు, డబ్బులు సంపాదించుకుంటున్నారు. దానికి అటువంటి వాటికి ఎంకరేజ్ చేస్తుంది మనం. ఇన్స్టాగ్రామ్ వాడే కదా, వాడిని ఆపాలి కదా. ఏం చేయగలుగుతున్నారు? అంతెందుకు, రీసెంట్గా ఇక్కడ మన డీసీపీ గారు ఒక ఆయన్ని ట్రాన్స్ఫర్ చేశారు మన హైదరాబాద్లో. ఆయన ఏంటి మెటా సీఈఓ మీద దీని మీద కేసు పెట్టాడు. పెడితే ఈయన ట్రాన్స్ఫర్ అయిపోతాడు. అంటే మీరు వాళ్ళ రేంజ్ అర్థం చేసుకోండి. ఇక్కడ డీసీపీలు, సిపిలు ఎవరైనా సరే గవర్న్ చేయబడుతున్నది మన ప్రభుత్వంతో కాదు, మెటాతో పెట్టుకుంటే డీసీపీని అయినా సరే ట్రాన్స్ఫర్ చేసే స్టేజ్లో ఉన్నారు అంటే కొత్త కొటేషన్లు వచ్చేసాయి. మీకు అర్థం కావట్లేదా? మనల్ని రూల్ చేస్తుంది ఎవరు? మనం ఒకప్పుడు బ్రిటిష్ వాడు వ్యాపారం చేసుకుంటా అంటూ వచ్చి మనల్ని రూల్ చేశాడు. ఇవాళ ఇప్పుడు మెటా వాడు సోషల్ మీడియా తోటి మనం రూల్ చేస్తున్నాడు. అదే జరుగుతుంది. సో ఇప్పటికైనా మన వాళ్ళు కళ్ళు తెరిచి మీరు మన ఇండియన్ పాలసీస్కి తగ్గట్టుగా ఉంటారా, లేకపోతే చైనా చేసినట్టు మిమ్మల్ని తరిమేయమంటారా అనే కోణంలో గట్టిగా చర్యలు తీసుకోకపోతే సార్ ప్రభుత్వం సంగతి పక్కన పెట్టండి. అంటే యూజర్స్ లేనిది మరి ఆ కంపెనీ వాళ్ళు మాత్రం ఏం చేస్తారు? టిక్టాక్ని లేపేశారు కదా మన వాళ్ళు. అలాగే ఇప్పుడు నేనేమంటా అంటే సరే మోడీ గారికి సంబంధించింది, పార్టీకి సంబంధించిందో ఇంకోటో అని పక్కన పెట్టద్దాం. మన ఆడపిల్లలు పాడైపోతున్నారు కదా సార్, డబ్బులు వస్తున్నాయని కదా అని చెప్పి వాళ్ళని చాలా దారుణంగా తయారవుతున్నారు. వాళ్ళు సబ్స్క్రిప్షన్ పెట్టుకొని కెమెరా పెట్టుకొని దాని ముందు క్యాబరే డాన్సర్ లాగా జస్ట్ డబ్బుల కోసం ఆ ఇన్స్టాగ్రామ్ వాడు చేసే పని వల్ల వీళ్ళు ఇంత దిగజారిపోయే కల్చర్లోకి వెళ్తున్నారంటే దాన్ని తీసుకొస్తుంది వాడు. నువ్వు ఆపట్ల. ఆపకుండా వినోదం చూస్తుంటే ఈ రోజున నీకే ఎసరు పెట్టే స్టేజ్లో వాడు వచ్చాడు. ఇప్పటికైనా నువ్వు కళ్ళు తెరవాలి. మోడీ గారు అండ్ పార్టీ ప్రభుత్వం కళ్ళు తెరిచి చేయకపోతే ఏముందిలే ఆ ఆడపిల్లలు చెడిపోతే మాకేంటి, ఆడిపోతే మాకేంటి, వీళ్ళు పోతే మాకేంటి అని కూర్చున్నారు కదా. ఇవాళ మీ దాకా వచ్చింది కదా. నేను అనేది అదే. ఇక మన స్టేట్కి వచ్చేస్తే మీరు అడిగింది వార్లు, యుద్ధాలు జరుగుతున్నాయండి మొత్తం నెట్ అని. ఇప్పుడు జర్నలిస్టులు అనేవాడు ఒక న్యూట్రల్ పర్స్పెక్టివ్లో అన్నీ చూసి ఏది లాభం ఏది నష్టం చెప్పాలి. ఇప్పుడు నేనున్నాను, మోడీ గారు మీరు చేస్తున్నది తప్పు, ఈ ఇన్స్టాగ్రామ్ వాడిని ఇంత దారుణంగా వదిలేయకూడదు, ఇలా చేయడం వల్ల మన ఆడపిల్లలు పాడైపోతున్నారు, చూసారా ఇది మీకే శాపమైంది, ఇప్పటికైనా సరే మీరు కళ్ళు తెరవండి అని మనం ఒక విమర్శనాత్మకమైన విషయం చెప్తున్నాం. దాంట్లో ఒక సత్యం ఉంది, ఒక జాగ్రత్త ఉంది. ఇలా కాకుండా ఏమీ లేకుండా ఆయన ఏం చేసినా రైట్ అని చెప్పి భజన చేయడం కూడా తప్పు ఒక జర్నలిస్ట్గా. అలాగే ఆయన ఏం చేసినా తప్పు అని చెప్పడం కూడా తప్పు. ఆయన ఒకవేళ కొన్ని మంచి పనులు చేస్తుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇన్కమ్ ట్యాక్స్లో 12.5 లక్షల వరకు మనం ఏ రకమైన ట్యాక్స్ కట్టట్లేదని ఒకటి తీసుకొచ్చారు. అది కొంతమంది మిడిల్ క్లాస్ వాళ్ళకి కాస్త హెల్ప్ అయింది. ఇంతకుముందు 5 లక్షలు దాటితేనే ట్యాక్స్ కట్టాల్సి వచ్చేది, ఇప్పుడు 12.75 lakhs దాకా తీసుకొచ్చారు. బోల్డ్ అనే రోడ్స్ చేస్తున్నారనే విషయం అందరికీ తెలిసింది, పెద్ద పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ గట్టిగా చేస్తున్నారు. సో కొంత మంచి ఉంది. అలాగే రిజర్వేషన్స్ తీసేయాలి, ఇటువంటివి కూడా వాళ్ళు కన్సిడర్ చేయాల్సి ఉంది. పాలసీ పరంగా మనం వ్యతిరేకించవచ్చు. బై డిఫాల్ట్ మోడీ అమ్మ ఎవరో, మోడీకి వేరే అక్రమ సంబంధాలు ఉన్నాయి, వాజ్పేయి గారు ఎవరిని పెళ్లి చేసుకున్నారు, ఎందుకు ఈ పర్సనల్ గోలంతా? సో ఇవన్నీ ఏం చెప్తున్నాయంటే మీ ఓరియంటేషన్ చెప్తున్నాయి. మీరు ప్రాపర్ జర్నలిస్ట్ కాదు, మీరు ఒక పార్టీ ముసుగు వేసుకొచ్చిన ఒక జర్నలిస్ట్. ఒక పార్టీ ముసుగులో ఉన్నారు మీరు. మేబీ అది CJP అవ్వచ్చు, కాంగ్రెస్ పార్టీ అవ్వచ్చు, మీరు ఆ ముసుగులో ఉన్నారు. కాబట్టి ఈయన
కన్స్ట్రక్టివ్గా క్రిటిసైజ్ చేయకూడదు. అంటే ఇప్పుడు అన్ని పత్రికలకు అన్ని టీవీలకు కూడా మరి పార్టీలో అండ ఉంటుంది కదా, ఉందా, ఉండాలంటారా వద్దంటారా, ఏమంటారా అసలు మీరు? దాని మీద కూడా ఓపెన్గా చెప్పండి. మన అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే సార్, చాలా మీడియా హౌసెస్ ఆర్ రన్ బై పొలిటికల్ పార్టీస్. దానికి రకరకాల కారణాలు కూడా ఉన్నాయి. అంటే మనం కూర్చుంది గొంగట్లోనే, గొంగట్లో మరి వెంట్రుకలు ఉంటాయి, వెంట్రుకలు తినే పదార్థాలు కలుస్తాయి, కానీ దాన్ని మనం అనుకోవడం ఎట్లా? ఈ ప్రశ్నకి ఏమంటారు మీరు? ఏమంటానంటే అట్లీస్ట్ కొన్ని బేసిక్స్ అయినా పాటించండి. ఉమ్. జనాలు ఓహో ఇది తెలుగుదేశం పత్రికరా, ఇది కాంగ్రెస్ పత్రికరా, ఇది వైఎస్ఆర్సీపీ పత్రికరా, పత్రికలు కూడా ఇది రంగేసేసి, బీజేపీ పత్రికరా అనుకునే స్టేజ్కి వచ్చేసారు కదా. చూడగానే చెప్పేస్తాడు ఆ, ఎవరైనా సరే. ఎటువంటి బ్యాస్ లేకుండా నడుస్తున్న పత్రికలు కూడా ఉన్నాయి ఇప్పుడు. ఉన్నాయి. ఇప్పుడు మేము తక్కువ టైమ్స్ ఆఫ్ ఇండియా ఎవరిదంటే ఏం చెప్తారు? ఉమ్. సో కొన్ని ఇంగ్లీష్ పత్రికలు ఉన్నాయి, బట్ చాలా వరకు మనం చెప్పేయచ్చు. అవును. కానీ కనీసం ఆ అంటే మరి మాంసం తిన్నామని పేగులు మెడలో వేసుకునే తిరిగేట్టు ఆ. ఆయన డిగ్రీ ఉందో లేదు, ఇప్పుడు ఆయన డిగ్రీ చేస్తే నాకు వచ్చే బెనిఫిట్ ఏంటో కూడా నాకు తెలియదు. సరే అది పక్కన పెట్టండి. ఏ రకమైన ప్రూఫ్ లేదు సార్. అంటే దీనివల్ల నాకు వచ్చే లాభము లేదు, నష్టం లేదు. పవన్ కళ్యాణ్ గారు 3 పెళ్ళిళ్ళు చేసుకుంటే లేకపోతే ఆయన వైసీపీ అని వాళ్ళ జెండా ఎత్తారు. దానివల్ల మనకి పర్సనల్ లెవెల్లో మనం ఏం చేయాలి? దేశ భవిష్యత్తు కోసం ఒక పాలసీని కన్స్ట్రక్టివ్గా క్రియేట్ చేయాలి. ఎప్పుడైతే నువ్వు ఇటువంటివి తీసుకుంటావో నీ ఎజెండా అర్థమైపోద్ది. పర్సనల్లోకి వెళ్ళిపోయావంటే ఓహో నువ్వు అటు నుంచి వచ్చి ఈయన క్రిటిసైజ్ చేయడానికి. సో ఇప్పుడు మనం చూస్తే ఆ కోణంలో ఇక్కడ బీజేపీ సపోర్టర్సు, కాంగ్రెస్ ఆర్ సీజేపీ సపోర్టర్సు, లెఫ్ట్ రైట్, రాముడు భీముడు, జై రాము జై భీము, ఇది గట్టిగా నడుస్తున్న వ్యవహారం మన స్టేట్లో. సో కాల్డ్ పీపుల్కి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటంటారు? మనం ఏం చేయలేం సార్. వాళ్ళలో ఆ డిఎన్ఏ ఎంత గట్టిగా నాటుకుపోయింది అంటే, ఇన్నాళ్ళు కొన్ని ఏవైతే కొంతమంది జర్నలిస్టులని ఇండిపెండెంట్ జర్నలిస్టులని చెప్పుకునే వాళ్ళని, లైక్ ఈ రోజుకి కూడా నాకు ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఇటువంటి వాళ్ళంటే ఒక హ్యూజ్ రెస్పెక్ట్. తులసి చంద్ గారు చేసే వీడియోస్ కూడా ఒకప్పుడు నేను చాలా అద్భుతంగా అరే వాట్ ఏ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ అని చాలా రెస్పెక్ట్ ఉండే. బట్ ఈ మధ్యకాలంలో కొన్ని ఇంటర్వ్యూస్ చూస్తుంటే ఓపెన్ చేసేసారు, ముసుగు తీసేశారు అనే కోణంలో తెలుస్తుంది. ఓకే. మంగ్లీ కేసులో 1200 కోట్ల వరకు స్కామ్ జరిగింది అని చెప్పి వచ్చింది. అందరూ కూడా అకౌంటబిలిటీ డిమాండ్ చేస్తున్నారు. ఆవిడ మీద ఆల్రెడీ కేసులు అయినాయి, ఆవిడ అక్యూజ్డ్గా ఉన్నారు. అదే టైంలో బండి సంజయ్ గారి అబ్బాయి మీద కూడా అయ్యింది. సో ఇప్పుడు మీరు గమనించండి, ఏ పార్టీ ముసుగు వేసుకున్నారనేది ఎలా తెలుస్తుందంటే, బండి సంజయ్ గారి అబ్బాయి మీద దుమ్మెత్తి పోస్తారు. బండి సంజయ్ ఇదే పెట్టుకొని బండి సంజయ్ని అదే అడ్డం పెట్టుకొని బీజేపీని అదే అడ్డం పెట్టుకొని ఇంకా నా సవరంగా వేసుకో దొరికాడు కదా అనే కోణంలో ఉంటుంది. రైట్. సో ఆధారాలు ఉంటే చూపించి అడగడంలో తప్పులేదు. అదే మంగ్లీ విషయంలో ఆవిడకి సంబంధించి వచ్చినప్పుడు ఆవిడ కూర్చోబెట్టి ఇంటర్వ్యూ చేసి ఆవిడ గొప్పతనాన్ని ప్రజలందరికీ చాటి చెప్పడం తప్ప ఏమీ లేదు. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. బండి సంజయ్ గారు ఆ టైంలో వాళ్ళ అబ్బాయి మీద కేసు అయిన టైంలో ఆయన రేవంత్ రెడ్డి గారితో సన్నిహితంగా ఉన్న ఫోటోను ఏదో మీటింగ్కి వెళ్ళారు, వీళ్ళిద్దరు కలుసుకున్నారు ఎక్కడో. అవును, అంటే వేరే సందర్భంలో తీసుకున్న ఫొటోస్. అదే టైంలో, కాకపోతే సందర్భం ఇది కాదు. ఆయన దీనికోసం నా కొడుకుని కాపాడండి ఆయన దగ్గరికి వెళ్ళా, వేరే మీటింగ్లో ఉండి వాళ్ళ ఇద్దరు కూర్చుంటే ఇప్పుడు ఆ ఫోటో పెట్టి ఇప్పుడు ఏమంటుందంటే, ఇలా ఫోటో చూపించడం, ఇలా ఫోటో ఉండడం వల్ల పోలీసులు అందరూ ఏమనుకుంటారు, మీరిద్దరు క్లోజు, ఇప్పుడు వీళ్ళ అబ్బాయి మీద మనం పెద్ద పెద్ద సెక్షన్లు పెట్టకూడదు, ఇది మీరు కేసుని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నట్టు కాదా అని అడిగింది. రైట్ సార్, ఇది బాగుంది. మరి ఇలా అడిగినప్పుడు మంగ్లీ గారు ఆవిడ మీద కేసు అయిన నెక్స్ట్ రోజు సజ్జనార్ గారితో ఫోటో పెట్టారు. ఆవిడ వెళ్ళి కలిసి ఫోటో పెట్టారు. మరి అంత ఇంటర్వ్యూ చేసిన మీరు కేసుని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నట్టు కాదా మంగ్లీ అని ఎందుకు అడగలేకపోయారు? మరుసటి రోజు కలిసిన ఫోటో నేను కూడా చూశాను పేపర్లలో. అంటే ఆ ఫోటోనేమో కేసుని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, ఈవిడ ఫోటోనేమో భజన చేస్తాం. సో మీ ఎఫిలియేషన్ ఏంటి అనేది అర్థమైపోతుంది. సో అంటే మన సైడ్ ఇప్పుడు క్లియర్ కట్గా ముసుగు తీసేశారు సార్. తులసి చంద్ గారు కావచ్చు, కొంతవరకు ప్రొఫెసర్ నాగేశ్వరరావు కూడా లెఫ్ట్ అనే భావనలో వచ్చేసారు. బట్ ఆయన చాలా వరకు సోఫిస్టికేటెడ్. అఫ్కోర్స్ ప్రకాష్ రాజు అండ్ అనసూయ అండ్ చిన్మయి వీళ్ళందరూ లెఫ్ట్ తీర్థం పుచ్చేసుకున్నాం, కాంగ్రెస్ ఆర్ సీజేపీ మేము వీటికి కొమ్ము కాస్తాం అనుకునే టైప్లో ఉన్నారు అనే భావన వచ్చేసింది నాకు.
రైట్. మరి ఇప్పుడు సోషల్ మీడియాని మనం కల్టివేట్ చేయాలంటే ఏం స్టెప్స్ తీసుకుంటే బాగుంటుంది ఏం అంటారు? లేదు సార్. మీరేం చెప్తారు ఏం ఒక అక్కర్లా. సెలబ్రిటీగా? ఒక విజ్ఞత, కామన్ సెన్స్ కొంచెం బుర్ర అప్లై చేస్తే వాళ్ళ రంగు ఏంటనేది మనకు తెలిసిపోద్ది. సో అటువంటి వాడు ఇదే చేస్తాడు అనే కోణంలో మనకు అర్థమైపోద్ది. కలర్ బ్లైండ్నెస్ ఉన్న వాళ్ళు ఏం చేయాలి మరి? అదిరిపోయే క్వశ్చన్ సార్ అది ఇంటర్వ్యూలో. కలర్ బ్లైండ్ ఉండే వాళ్ళు మళ్ళీ ఇంటర్వ్యూలు చూసి తెలుసుకోవాలి. అంతే. అది కూడా నాకు ఏదైనా కలర్ ఉంది అనుకుంటే ఇంకా వాళ్ళు నేను ఏదో ఒక ముసుగేసుకున్నా అని వాళ్ళకి అనిపిస్తే ఫైన్. లేదు వీడు చెప్పే దాంట్లో నిజం ఉంది అనుకుంటే ఖచ్చితంగా దే కెన్ టేక్ ఇట్. లైక్ నేను ఇంకొకటి ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. రిజర్వేషన్ హటాకు సంబంధించి ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఒక ఇది చేశారు. రిజర్వేషన్లు ఎందుకు ఉండాలి అంటే ఆయన భాష్యం, ఒక చదువుకునే పిల్లాడు ఏసీ గదుల్లో కూర్చొని మంచి ట్యూటర్ని పెట్టుకొని చదువుకున్నవాడు పవర్ పోతూ సరిగ్గా చదువుకునే ఇది లేక ఏదో రోజు పని చేసుకొని వచ్చి కాసేపు అక్కడ చదువుకునే ఈ పిల్లాడు, వీళ్ళిద్దరూ ఎగ్జామ్కి వెళ్తే ఒకటే రకంగా రాస్తారు అని అనుకోవడం కరెక్ట్ కాదు. కాబట్టి మనం రిజర్వేషన్ అంటే వాడికి 70 మార్కులు వచ్చినా వీడికి 30 మార్కులు వచ్చినా పరిగణించండి అని కూడా చెప్పారు. నేనేమంటానంటే అలా 30 మార్కులు వచ్చిన వాడు డాక్టర్ అయ్యి ఒక క్యాప్సూల్ బదులు ఇంకో క్యాప్సూల్, ఒక ఇంజక్షన్ బదులు ఇంకో ఇంజక్షన్ ఇస్తే ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఆయన దగ్గర వైద్యం చేయించుకుంటారా అని అడుగుతున్నాను. సో నేను చెప్పేది ఏంటంటే ఖచ్చితంగా ఆ అబ్బాయికి మనం చేయాల్సింది ఏంటి, మార్కుల్లో రాయితీ ఇస్తాంరా అని కాదు, ఆ అబ్బాయికి ఏసీ ప్రొవైడ్ చేయండి, ఆ అబ్బాయికి ట్యూటర్ని ప్రొవైడ్ చేయండి, అంతవరకు తప్పలేదు. కానీ అది ప్రొవైడ్ చేయలేదు కదా అని చెప్పి నేను మార్కుల్లో రాయితీ ఇస్తానంటే మీరే వైద్యం చేయించుకోలేరు, బయట వాళ్ళకి ఏం చెప్తారు? సో ఇక్కడ ఏంటంటే ఐడియాలజీ బయటపడుతుంది. ఒకటి ఏంటంటే పార్టీ ముసుగు, ఇంకొకటి ఏంటంటే ఐడియాలజీ. లెఫ్ట్ ఐడియాలజీ, రైట్ ఐడియాలజీ బలంగా ఉన్నవాళ్ళు తలపడుతూనే ఉంటారు. థ్యాంక్స్ ఫర్ ది పార్టిసిపేషన్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. రైట్. మరి మొత్తంగా సోషల్ మీడియాని మరి మంచి వాటికే వాడుకోవాలి. సో వాటిని వాడుకున్న తర్వాత మంచిగా నడుచుకోవాలి. ఇది మనం ఫస్ట్ ప్రైమరీగా గుర్తుపెట్టుకోవాల్సిన బేసిక్. అదేవిధంగా మరి ఉన్న విషయాన్ని చెప్పడానికి, అదేవిధంగా ప్రభుత్వాల గురించి 10 మంది ప్రజలకు తెలిసేలాగా చెప్పడానికి. సో ఒకవేళ ప్రభుత్వాలు తప్పు చేస్తే ఆ తప్పు గురించి కూడా 10 లక్షల మందికి ప్రచారం చేసేందుకు కూడా సోషల్ మీడియాని వాడుకోవాలి. అంతేకాని వ్యక్తిగత దూషణలు, వ్యక్తిగత సంభాషణలు, సో వ్యక్తిగతంగా చేసుకునే ఈ ఒకరి మీద ఒకరు విసురులకు సో దాన్ని వాడితే సో దుష్ఫలితాలే ఎదురయ్యే అవకాశం ఉందంటూ కూడా తన యొక్క అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కీప్ వాచింగ్ ఆంధ్రప్రభ.